అందరికీ యెహోవా మెస్సీ నామం పేరిట షబ్బాత్ షలోం. నేటి యావే యొక్క జీవవాక్య సందేశం. వాక్యానుసారమైన ప్రార్థన అంటే ఏమిటి? ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యానుసారమైన ప్రార్థన అంటే ఏమిటో, వాక్యానుసారమైన ప్రార్థన ఎలా చేయాలో ఈ దినం మనం తెలుసుకుందాం. ప్రియులారా, అనేకులు ప్రార్థనలు అయితే చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలు వాక్యానుసారముగా ఉన్నాయో లేదో గ్రహించటం లేదు. కాబట్టి బైబిల్ వెలుగులో వాక్యానుసారమైన ప్రార్థన అంటే ఏమిటో, అనగా మన ప్రార్థన అంగీకరించబడాలంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. We receive whatever we ask from him because we keep his commandments and do what pleases him అని వ్రాయబడెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగములో యావే వలన మనకు ఏదైనా దొరకాలంటే, అనగా మన ప్రార్థనకు జవాబు రావాలంటే మనము ఏమి చేయాలో ఈ వచనంలో తెలియజేయబడింది. అది ఏమిటంటే, యావే యొక్క ఆజ్ఞలను గైకొనవలను అని వాక్యం సెలవిచ్చుచున్నది. మనం యావే యొక్క ఆజ్ఞలు గైకొనకుండా ప్రార్థిస్తే యావే ఎలా వింటాడు ఆలోచించండి. మనం నిజముగా మన రక్షకుడిని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటాం. అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించును. ఆయన వలన మనకు సమస్తము దొరుకును. మరియు మనము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసిన ఎడల యావే వలన మనకు సమస్తము దొరుకును. నేడు క్రైస్తవులు ఆచరించేవి, అనుసరించే పండుగలు, ఆరాధనలు కాని అవి లేఖనానుసారమైనవేనా, యావేకి ఇష్టమైనవేనా ఆలోచించండి. ఆలోచించి యావే ఆజ్ఞలను గైకొని ఆయనకు ఇష్టమైనవి చేసి అప్పుడు మనం ప్రార్థిస్తే అప్పుడు యావే వలన మనకు సమస్తము దొరుకును. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మేము మీ ఆజ్ఞలను గైకొని మీకు ఇష్టమైనవి చేసి మీ వాక్యానుసారముగా మేము ప్రార్థించే మనసును అనుగ్రహించమని యెహోవా మెస్సీ నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ యెహోవా మెస్సీ నామం పేరిట షలోం.